మిగిలింది మరో గంటన్నర వ్యవధి మాత్రమే. హిమాని బ్రతకాలి అంటే సరిగ్గా ఈ గడువులోగా ఒక అద్భుతం జరిగి ఆమె రక్షింపబడాలి. అది అనుభవం ఉన్న ఏ డాక్టరైనా సునాయాసంగా చెప్పగలడు. ఎండవేడిమితో అడవి ఆవులించిన చితాగ్ని గుండంలా ఉంది. మండుతున్న గాలి అనాథ జీవుల ఆఖరి నిట్టూర్పుల్ని గుర్తు చేస్తోంది. బడలికగా కాస్త ఒత్తిగిలింది కారులోని హిమాని. డానీ నుంచి తనను తాను కాపాడుకోవాలని విండో గ్లాసెస్తో సహా ఆమె మూసేసింది. ఇప్పుడు గాలి ప్రవేశించే అవకాశం లేని కారు సెగలు రగులుతోన్న నిప్పుల కొలిమిలా ఉంది. కొన్ని సెకండ్ల క్రితమే స్పృహలోకొచ్చిన హిమాని విషనాగురంలోకి నెట్టబడిన పసికందుల అలజడి చెందుతూ కూడా తన గురించి తాను ఆలోచించడం లేదు. చేతనత్వానికి అచేతన స్థితికి నడుమ హైపోక్సియాలోకి జారిన హిమానికి అస్పష్టమైన పిలుపులు వినిపిస్తున్నాయి. కూత పెడుతోన్న తీతువుల హోరులాంటి ఆ కలవరింతల్లో గుండె గోడల్ని తాకే గొడ్లగోబల క్రూర విన్యాసాల ఒరిపిడిలో సైతం హిమాని కడుపు ప్రేవు కదిలినట్టు కొడుకు కోసం కలవరపడుతోంది. విడని మబ్బుల నడుమ ఊపిరందని వేగుచుక్కల ఉలికులికి పడుతూనే నాని కోసం అంగలార్చుకుపోతూ ఆర్తిగా ఆలోచిస్తోంది. అమ్మా! అక్కడ ఒక బందికానాలాంటి గదిలో నాని కళ్ళు మూసుకునే వెక్కి పడుతున్నాడు. అమ్మ ఒడికి నాన్న గుండెలకి మధ్య దూరాన్ని చేతులు చాచినంతే అని అన్నాళ్ళు భావించిన నాని అష్టైశ్వర్యాలకు ఏకైక వారసుడై హాయిగా బ్రతకాల్సిన ఓ పసికందు ఆ గది గోడల పెను నిద్రలో ఉలికిపడుతూ అమ్మ నాన్నల్ని గుర్తు చేసుకుంటున్నాడు. డానీ కరిచిన కాలు నుంచి రక్తస్రావం ఆగిపోయింది. కానీ ఇన్ఫెక్షన్ ప్రారంభమైన సూచనగా శరీర ఉష్ణోగ్రత పెరగసాగింది. ఒంటిలోని నీరు ఆవిరై డీహైడ్రేషన్ ఉధృతమవుతుంటే రీనల్ హార్ట్ డౌన్లో మూత్ర విసర్జన చేయలేని ఎన్యూరియా స్థితికి చేరుకున్నాడు నాని. అమ్మా! ఒక మరణ యాతనలా ధ్వనించింది నాని కంఠం. నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ రుద్రయ్య నానిని చేరుకున్నాడు. అరమోడుపులైన కళ్ళతో కోల్పోతున్న జీవకళతో పెనుగులాడుతున్న నానిని చూస్తుంటే కోరి బిగించుకున్న క్రూర సంకెళ్ళు ఏ క్షణంలో అయినా తెగి పడేటట్టున్నాయి. అసంకల్పితంగా నానిపై చేతి నుంచాడు. ఎండకు మండే ఇనుప చువ్వలా వేడిగా అనిపించింది. పెదవులు పగిలిన నాని దేనికోసమో గొణుగుతున్నాడు కళ్ళు మూసుకునే. గొంతు పిడచగట్టుకుపోతోంది. మెదడు అరల్లో స్మృతుల పొరల్లో కలవరపాటు మెదిల్చే కలత సుషుప్తిలో. అమ్మ పొత్తిళ్లలాంటి అందమైన సరస్సు, బారులు తీరిన కొంగలు, నులివెచ్చని సూర్యకిరణాల రాపిడితో హుషారుగా ఆడుకుంటూ నీళ్లలోకి తలలు వంచుతూ అందంగా నర్తిస్తున్నాయి. దాహం వేస్తుంటే సరస్సు అంచున చేరిన నాని అమ్మ నాన్నల కోసం చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో కనిపించలేదెవరు. కొంగలతో ఆడుకోవాలనుకున్నాడు. అంతకు మించి ఆర్తిగా దాహం తీర్చుకోవాలనుకున్నాడు. కొంగలు అడ్డం పడుతున్నాయి సరస్సు మాదంటూ. నీళ్లు ముట్టుకోవద్దని రాబందుల్లా మీదికి దుముకబోతున్నాయి. గబాల్న నీళ్లలోకి దూకేశాడు. రెప్పపాటులో సరస్సులోని నీళ్లను తాగేశాడు. కొలను ఎండింది. కొంగలు కంగారుపడి క్రోధంగా నానిపైకి దూకాయి. నీళ్లను కక్కేయమంటూ నాని ఒంటిని తూట్లు చేస్తున్నాయి. రంధ్రాలు పడిన నాని ఒంటి నుంచి రక్తానికి బదులు నీళ్లు జలపాతాల్లా జారిపడుతున్నాయి. అమ్మా! అరుస్తూ కొండ కోణంలోకి పరుగు తీశాడు. నాని ఆర్తనాదాలతో గుట్టలు ప్రతిధ్వనిస్తున్నాయి. నాని పరిగెడుతున్నాడు. ఒక లోయ. లోయ గుండెల్లో రాబందుల రెక్కల చప్పుడు. దబేల్న జారిపడ్డాడు. కళ్ళు తెరిచేసరికి అమ్మ ఒడిలో ఉన్నాడు. నాన్న ఆందోళనగా చూస్తున్నాడు. నీళ్లు కావాలంటే నన్ను అడగాల్సింది నాని, అమ్మ అంటోంది. దాహం వేసిందమ్మా, వణికిపోతూ చెప్పాడు. అందుకని ఆ మురికి నీళ్లు తాగేస్తావా? నాన్న ఆప్యాయంగా ఒడిలోకి తీసుకుని, చూడు నీకు దాహం వేస్తోందని ఇన్ని బాటిల్స్తో నీళ్లు తెచ్చాంగా అన్నాడు వేలితో చూపిస్తూ. అక్కడ నాని ఎప్పుడూ తాగే మినరల్ వాటర్ బాటిల్స్ వేల సంఖ్యలో. దాహం! నాని అరిచాడు గట్టిగా ఓ కలవరింతలా. మమ్మీ దాహమే! కలత నిద్ర నుంచి తేరుకున్న నాని నీళ్ల కోసం అంగలరుచుకుపోతూ నీరసంగా గొణుగుతున్నాడు. రుద్రయ్య ఒంటిలోని రక్తం గెడ్డకట్టుకుపోతున్నట్టు బిగుసుకుపోయాడు క్షణం. మమ్మీ, నేను మంచి నానిగా చచ్చిపోతానా మమ్మీ? రుద్రయ్య కడుపు తరుక్కుపోతుంటే ఆవేశంగా పైకి లేచాడు. కక్ష నీ మీద కాదమ్మా, నేను కోరింది నీ చావు కాదు. అసహనంగా కిటికీలో నుంచి బయటకు చూశాడు రుద్రయ్య. డానీ జాడలేదు. బయట ఎండ తీవ్రతకి కళ్ళు మండిపోతున్నాయి.
తీక్షణంగా చూశాడు. కనిపించినంత మేర దాకా. డానీ లేదు. వేగంగా ఉన్న ఒక్క ద్వారాన్ని తెరవాలని గడియపై చేతి నుంచి టక్కున ఆగిపోయాడు. ఒకవేళ డానీ ద్వారం దగ్గరే మాటేసుంటే? దాహం. నాని ఇంకా గొణుగుతూనే ఉన్నాడు. ఏ క్షణాన్నైనా నేలరాలే ఒక ఆకుమాటు పిందెలా. రుద్రయ్య కళ్ళల్లో గిరుక్కున నీళ్లు తిరిగాయి. నాని ఒంటికి మట్టంటుకుంటే తన గుండెలు గీరుకుపోయినట్టు కలవరపడేవాడే. ఏమైంది అంతటి వాత్సల్యం? ఎందుకీ కథ ఇలాంటి మలుపు తిరిగింది? ఇప్పుడేం కాబోతోంది? మరొక్కసారి చెమ్మగిల్లిన కళ్ళతో నేలపై నిస్త్రాణంగా పడున్న నానిని చూశాడు. శల్యమవుతోన్న చందమామలా ఉన్నాడు. కాదు, తను చేయని తప్పుకు ఉరితీయబడుతోన్న ప్రాణిలా, అందని అమ్మపాల కోసం అలమటించే లేగ దూడలా అనిపించాడు. అంతే. కిటికీ దాటి బయటకొచ్చాడు రుద్రయ్య. వెళ్ళాలి. కొన్ని నిమిషాల వ్యవధిలో నీళ్ళైనా తేవాలి, లేదా మనుషుల్ని పిలిచి వారి సహాయంతో మరుభూమి లాంటి ఆ ప్రదేశం నుంచి తన వాళ్లను కాపాడాలి. గెడ్డకట్టిన విశ్వాసపు పొరలు జ్ఞానోదయ సూర్యుని లేత కిరణాల స్పర్శకు ద్రవిస్తుంటే స్థిరంగా అనుకుని ముందుకు నడుస్తున్నాడు. మరో అర నిమిషం వ్యవధి దొరికితే రుద్రయ్య ఆ ప్రమాదభూయిష్టమైన ప్రదేశాన్ని దాటి కొద్దిపాటి సురక్షితమైన ప్రాంతాన్ని చేరుకునేవాడే. కాని అప్పటికే తన ఖైదీ ఎవరో తప్పించుకుపోతున్నట్టు డానీ అతడికి అభిముఖంగా వచ్చి నిలబడింది. గుర్. భీకర భైరవ ఘోష డానీ గొంతు నుంచి. చీకటి బోను విదిల్చుకున్న సింహంలా ఎండతాపానికి నురుగును నెత్తురులా కక్కుతూ కర్కశంగా చూస్తోంది. అర్థమైపోయింది రుద్రయ్యకి అదే తన ఆఖరు క్షణమని. అందుకు బాధపడ్డం లేదు రుద్రయ్య. కొన్ని క్షణాల క్రితం దాకా బోయవాడిలా ఆలోచించిన అతడు ఇప్పుడు ఋషిగా మారాడు. ఒక పసికందు ప్రాణాలు కాపాడాలని నిజాయితీగా అనుకున్న ఈ సమయాన్ని, అవాంతరాన్ని భరించలేకపోతున్నాడు. డానీ గుర్రుమంది మరోమారు ఛార్జీకి సిద్ధమవుతూ. కారులోని హిమాని కడుపు ప్రేవు మేలిపడి బాధగా తల పైకెత్తింది. ప్రమాదాన్ని పసిగట్టిన రుద్రయ్య అప్పటికే ఓ చెట్టెక్కేశాడు. డానీ చెట్టు మొదలపై కాళ్ళుంచి రౌద్రంగా అరుస్తోంది. అరిచి అరిచి అసహనంగా వెనక్కి తిరిగి అటు చూసింది. అక్కడ మరో కొత్త శత్రువు డానీ స్థావరంలో అడుగుపెట్టాడప్పుడే. నిన్న రాత్రి అమ్మని డానీ చంపాక ఊరంతా డానీ వెంటపడి అది చిక్కక అందరూ వెనక్కొచ్చేస్తే పీలికలైన అమ్మను చూడలేక నాన్న ఎక్కడుంది తెలియరాక గమ్యం లేనట్టు అలా అడవిలోకి నడిచొచ్చిన ఆ ప్రాణి చిట్టి, రుద్రయ్య కొడుకు. రుద్రయ్య చూడలేదు చిట్టిని. కాని డానీ చూసింది. అంతవరకు పేరుకుపోయిన ఉక్రోషాన్ని ప్రకటించుకోవడానికన్నట్టు నాలుక చీలిన నాగులా అతడి వైపు దుంకింది. త్యాగి! ఉరుములా గర్జించింది మహర్షి కంఠం. మరుక్షణం పిడుగుపడినంత ఊపుతో ద్వారం తెరుచుకుంది. చిదానందంగా బ్రాందీ సేవిస్తున్న త్యాగికి ముందు అర్థం కాలేదు ఏం జరుగుతోంది. అర్థమయ్యేసరికి మహర్షి పాదం త్యాగి పొట్టలో తాకింది. సన్నని మూలుగుతో నేలపై పడిపోయిన త్యాగి మరోమారు మెడని తాకకముందే తప్పించుకుని బయటకు పరిగెత్తాడు. బాస్టర్డ్, ఐ విల్ కిల్ యూ, స్టాప్ దేర్! అరుస్తున్నాడు మహర్షి తోటల్లో నుంచి పరిగెడుతోన్న త్యాగి వెంటపడుతూ. ఒకవేళ త్యాగి ఆ క్షణాన చేతికి చిక్కుంటే మహర్షి అతన్ని కసిగా పీలికలు చేసి అతడిలో ఒళ్ళు విరుచుకున్న రాక్షసత్వపు దాహాన్ని చల్లార్చుకునేవాడే. కాని త్యాగి అప్పటికే ఊరికి దూరంగా ఉన్న ఓ పాడుబడిన భవంతిలోకి ప్రవేశించాడు. త్యాగి వెనకగానే ఆ ఇంట్లో కడుగుపెట్టిన మహర్షి దెబ్బమన్ను చప్పుడుతో గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఇప్పుడు త్యాగి ద్వారాన్ని మూసి బయట కిటికీ దగ్గర నిలబడున్నాడు. ఆవేశంగా తలుపులపై చేత్తో బాదుతూ, రాస్కెల్, తలుపు తెరువు అన్నాడు మహర్షి. అసంభవం మహర్షి, తలుపులు తెరుచుకోవు. నువ్విక బయటికి రాలేవు. తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తోన్న త్రాచులా బుసలు కొట్టాడు త్యాగి. తప్పించుకోలేవరా త్యాగి? అసహనంగా తలుపుల్ని లాగుతుంటే కర్కశంగా నవ్వాడు త్యాగి. వృధా ప్రయాసం మానే మహర్షి. నిన్నెక్కడి దాకా రప్పించింది నేనేంటో నీకు పూర్తిగా తెలియజెప్పాలని. నా గురించి పూర్తిగా తెలిసిన నువ్వు బ్రతకూడదు. ఉద్రేకాన్ని అణుచుకోలేని మహర్షి ఆవేశంగా దృష్టిని చుట్టూ సారించాడు. అతడి వెనకగా సుమారు 10 అడుగుల ఎత్తున్న కాంపౌండ్ వాల్, సువిశాలమైన ఆవరణ నిండా ఎత్తుగా పెరిగిన పిచ్చి మొక్కలు. ఒకనాడు సుస్మిత అంత్యక్రియలు జరిగిన రోజు డానీ ఇక్కడికే పరిగెత్తుకొచ్చిందని, ఈ ఆవరణలోనే ఓ కుక్క కళేబరాన్ని బయటకు లాగి రేబ్డో వైరస్ నిండిన మరో కుక్క కాటుకు బలే ర్యాబిడ్గా మారిందని తెలియని మహర్షి
ఉద్వేగంగా పక్కనున్న ఓ గదిని చేరి మూసి ఉన్న ఆ గది తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు. లోపల గడియ వేసి ఉండడంతో ద్వారం తెరుచుకోలేదు. మిత్రద్రోహి! కసిగా చూశాడు త్యాగిని. ఎస్, ద్రోహం నా ఇంటి పేరు, వంచన నా అసలు పేరు. నీ గుణం ఇది అని ముందే తెలుసుంటే నీ కథని ఎప్పుడో ముగించేవాణ్ణి త్యాగి. నవ్వాడు త్యాగి. పడి పడి నవ్వాడు. శాడిస్ట్లా, సివిక్లా క్రూరంగా నవ్వాడు. ముందే తెలుసుంటే ఏ తప్పు చేయని నీ భార్య నా ఆట కట్టించేది మహర్షి. ముందే తెలుసుంటే ఫాతిమా నా చేతికి చిక్కేది కాదు మహర్షి. ముందే తెలుసుకునుంటే సుస్మిత నా చేతుల్లో అలా ప్రాణాలు కోల్పోయేది కాదు మహర్షి. వాట్? అప్రభితుడైనట్టు చూశాడు మహర్షి. ఏం ఆశ్చర్యపోతున్నావా? నిజం, సుస్మిత ర్యాబిస్తో చావడానికి కారణం నేను. ఎస్, నేనే. నాతో దాంపత్య జీవితానికి నోచుకొని సుస్మిత డాక్టర్ పాణితో చనువుగా ఉంటే భరించలేని నేను ఈ ఇంటి గోడల మధ్య ర్యాబిడ్గా బ్రతుకుతోన్న ఓ కుక్క సెలైవాని జాగ్రత్తగా తీసుకువెళ్లి సుస్మిత గాయంపై రాసి దాన్ని ఆయింట్మెంట్లా భ్రమపెట్టాను. ఏ కుక్కా కరవని సుస్మితకి ర్యాబిస్ ఎలా వచ్చిందని డాక్టర్లతో పాటు నువ్వు ఆశ్చర్యపోయావే, గుర్తుందా మహర్షి? అదంతా నా నిర్వాకమే. మరో విషయం, ఇప్పుడు నేను రుద్రయ్యని రెచ్చగొట్టి ఓ ర్యాబిడ్ యానిమల్గా మార్చాను. నీ భార్య కొడుకుల్ని ఆపదలో పెట్టాను. ఐ ఎంజాయ్ సారో ఆఫ్ అదర్స్. ఐ లవ్ టీయర్స్ ఆఫ్ అదర్స్. కొండ చిలువల నోరు తెరిచి ఎల్లలేని తన రాక్షసత్వం గురించి అపరిమిత ఆనందంతో వ్యక్తం చేస్తోన్న త్యాగిని చూస్తూ మహర్షి ఎంతగా చలించిపోయాడు అంటే, ఒక లిప్తపాటు మధ్యనున్న అడ్డుగోడే అదృశ్యమైతే త్యాగి ప్రేముల్ని పీకి రుద్రవీణల వేళ్లతో మోగిస్తూ సుస్మిత ఆత్మకు సంతృప్తి దక్కించాలి అనుకున్నాడు. చెలియలికట్ట దాటాలని ప్రయత్నించే కడలిలా హోరుమంటోన్న ఉద్వేగంతో కాంపౌండ్ వాళ్ళని చేరుకోబోతూ టక్కునాగాడు. అతడికి అభిముఖంగా ఎక్కడ్నుంచో హఠాత్తుగా ఊడిపడిన యమ కింకరుల్లా 5 ర్యాబిడ్ డాగ్స్ రాక్షసంగా అతన్నే చూస్తున్నాయి. సెలైవాని మృత్యు తీర్థంలా నేలపైకి వంపుతూ చేష్టలుడినట్టు నిలబడిపోయాడు. మనిషి రక్తం కోసం తపించే మేనేటర్స్లా 2 క్షణాల పాటు మహర్షిని క్రోధంగా చూసిన ర్యాబిడ్ డాగ్స్ ఇక వ్యవధి లేనట్టు అతడి వైపు దూసుకొస్తుంటే, గుడ్ బై మిస్టర్ మహర్షి అన్న త్యాగి కంఠం వినిపించింది కిటికీ అవతల వైపు నుంచి. మహర్షి ఓ అడుగు వెనక్కి వేశాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. నాడులు తెగేటట్టు గర్నిల్లుతూ ఒక కుక్క మహర్షి పైకి లంఘించేసరికి ఒడుపుగా పక్కకు జరిగాడు. దబ్మంటూ నేలపై పడి మరింత ఉక్రోషంగా వెనక్కి తిరిగింది. మహర్షికి అర్థమైపోయింది తనిప్పుడు ఎటువంటి ఆపదలో చిక్కుకున్నది. ర్యాబిస్ మూలంగా ఫెరోషియస్గా మారిన 5 కుక్కల్ని ఎదిరించడం తనకు సాధ్యం కాని పని. తను బందీగా ఉన్నది వాటి సామ్రాజ్యంలో. ఇప్పుడు కావలసింది శక్తిని మించి మనోనిబ్బరం. ధైర్యం సడలిన మరుక్షణం నిర్వీర్యుడైన తనను ఖండాలుగా చీల్చిగాని వదిలిపెట్టవు. ఆలోచిస్తూనే వేగంగా షర్టును విప్పి కుడి చేతికి బ్యాండేజ్లా చుట్టుకున్నాడు. తను డాగ్స్ని నిరోధించే ప్రయత్నంలో చేతిని అడ్డం ఉంచినప్పుడు ముందు గాయమయ్యేది చేతులకే. కుక్క కూరలు లోతుగా దిగిన మరుక్షణం రేబ్డో వైరస్ కూడా రక్తంలో ప్రవేశిస్తుంది. ఓ కుక్క వెనక నుంచి పైకి దుమికింది. ఒక్క అరక్షణం పాటు మహర్షి అది గమనించి ఉండకపోతే మెడ కుక్క నోటికి చిక్కి మహర్షికి అది చివరి క్షణం అయ్యేది. గాలి రాపిడిని గుర్తించి వేగంగా వెనక్కి తిరిగి చేతిని అడ్డం ఉంచాడు. బొత్తుల చేతికి చుట్టి ఉన్న షర్టు కొన కుక్క కూరల్లో ఇరుక్కుంది. కుడివైపు నుంచి గుర్రుమన్న మరో చప్పుడు. మిస్సైల్లా మీదికి రాబోయిన ఆ కుక్క పొట్టలో బలంగా తన్నాడు. సన్నని మూలుగుతో నేలపై పడిపోయింది. చేతి షర్టుకు వేలాడుతున్న కుక్క మెడని ఎడంచేత్తో బలంగా పట్టుకుని గిర్రున తిరుగుతూ మీదకి రాబోయిన 3 కుక్కలపైకి విసిరాడు. ఆ బరువుకి తలలపై రోకళ్లతో మోదినట్టు 3 కుక్కలు దెబ్బేమంటూ ఒకేసారి మొక్కల్లో కూలిపోయాయి. రోజుల తరబడి అలసట, మానసికమైన నిస్త్రాణ మహర్షిని ఎంత దారుణంగా ఓడించాయి అంటే, దశాబ్దాలుగా పెంచుకున్న సంస్కారం, పెరిగిన వాతావరణపు సౌకుమార్యం చచ్చిపోతూ ఇప్పుడతను ఉన్మాదిలా ఉన్నాడు. రొప్పుతున్నాడు మహర్షి. చంద్రగాల్పుల్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మార్చుకున్న కుక్కలిప్పుడు ఓటమిని అంగీకరించలేని క్షతగాత్రులైన సైనికుల్లా ఒకేసారి పైకి లేచాయి. కాళ్లను కసిగా నేలకి రాస్తూ గుర్రు పెడుతూ ఆఖరి ఛార్జీకి సిద్ధపడుతుంటే మహర్షి యథాలాపంగా చూశాడు. అదో ఆధ్యాత్మికమైన స్థితి కావచ్చు, కానీ వారు ఓటమిని అంగీకరించని మనసు నిస్సహాయంగా గెడ్డకట్టుకుపోయే
ఓ విచిత్రమైన పరిస్థితి కావచ్చు. నిలబడ్డాడు మామూలుగానే. నానిని గుర్తు చేసుకున్నాడు. బహుశా ఇక తను చూడడు. భార్య హిమానిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. మరో అరక్షణం చాలు. విధి రాసిన నాటకంలో సజావుగా సాగిన ప్రథమార్ధపు స్మృతి సైతం చెరిగి చివరి అంకం కాకుండానే తెర వాలిపోతుంది. సరిగ్గా అదే సమయంలో గాలి వీచిన చప్పుడు, కారు, తుపాకీ తూటాల మోత, 5 కుక్కలు ఒక్కొక్కటిగా రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే గిరుక్కున వెనక్కి తిరిగిన మహర్షి నిశ్చేష్టుడే చూశాడు దూరంగా నిలబడ్డ వ్యక్తిని. మాసిన గెడ్డంతో విరాగిలా నిలబడ్డ ఆ వృద్ధుడు నివాసముండేది ఆ ఇంట్లోనే. ఒకనాడు పోలీస్ డిపార్ట్మెంట్లో డాగ్ ట్రైనర్గా ఎంతో పేరు సంపాదించిన రిటైర్ అయిన ఆ వ్యక్తి పేరు కన్నన్. కలవరపాటుగా కళ్ళు తెరిచిన హిమాని అప్పుడు చూసింది భూతంలా దూసుకొస్తున్న డానీని, నేలరాలే యజ్ఞోపవేతంలా నిలబడ్డ పసికందు చిట్టిని. అంతే, ఏ అమ్మ మనసు కదిలిందో, ఏ కడుపు తీపి మెదిలిందో నిస్సత్తువును విదిల్చుకుంది. బలాన్ని కూడగట్టుకుంటూ చేత్తో కారు డోర్ను నెట్టడం, అది పరిగెత్తుకొస్తోన్న డానీ తలకి కాకతాళీయంగా తగలడం ఒక్కసారిగా జరిగాయి. దబ్బన్న చప్పుడుతో కొద్దిగా తూలిన డానీ మరింత క్రోధంతో ముందు కురుకుతుంటే అప్పటికే బయటకొచ్చిన హిమాని చిట్టిని అమాంతం ఒడిలోకి లాక్కుంది. ఒక గొడుగులా చిట్టిని పొదివి పట్టుకున్న హిమాని ఇప్పుడు తనకెదురయ్యే ఉపద్రవం గురించి ఆలోచించడం లేదు. ఆలోచించే స్థితిని ఆమె ఎప్పుడో దాటిపోయింది. మృత్యువుకు చేరువుగా నిలబడ్డ ఆమె ఆ స్థితిలో కూడా కోరుకుంటోందొకటే. ఇది పుణ్యకార్యమే అయితే అది తన బిడ్డ ఆయువుని పెంచాలి. తనది త్యాగమే అయితే సాక్షులుగా నిలిచిన పంచభూతాలు తన భర్త బిడ్డల్ని నూరేళ్లు చల్లగా కాపాడాలి. సమీపంలో చప్పుడైంది. భారంగా కళ్ళు మూసుకుంది తన చివరి యాత్రకు సన్నద్ధమవుతూ. అమ్మా! చిన్న మూలుగు. ఉలికిపాటుగా తల తిప్పి చూసింది అంత నిస్త్రాణలోను. రుద్రయ్య తనను పిలవలేదు. ఎక్కడ్నుంచొచ్చాడో, అసలెందుకొచ్చాడో డానీపై కలియబడి దాని వాడి కోరలకు బలవుతూ అలా మూలిగాడు. వెళ్ళిపోండమ్మా. చెంపచీరి రక్తం ధారగా కారుతుంటే చేతులతో డానీని బలంగా పట్టుకున్న రుద్రయ్య కళ్ళతోనే అర్థిస్తున్నాడు. తొందరగా నానీబాబు దగ్గరికి వెళ్ళండి. నాని బెంగతో. హిమాని శరీరంలో సత్తువ ఎప్పుడో సన్నగిల్లిపోయింది. రుద్రయ్య స్థితికి గండిపడినట్టు కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయే తప్ప కాళ్ళు కదలడం లేదు. వెళ్ళండమ్మా, వ్యవధి లేదు. రుద్రయ్య నీరసంగా అంటున్నాడు. కోరల్ని గుచ్చి గుండె నెత్తుడితో తర్పణం చేసుకుంటున్న డానీ ఏ క్షణంలో అయినా పట్టు నుంచి జారేటట్టుంది. తండ్రి కోసం ఏడుస్తున్న చిట్టిని రక్షించాలని, నానిని చివరిగానైనా చూడాలని తపిస్తూ తలడిల్లిపోతూ చొచ్చుబడిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బిల్డింగ్ వైపు వెళుతోందామె. రణరక్త ప్రవాహసిక్తమైన ఒక చరిత్రకు పరోక్షంగా కారణమైనందుకు దుఃఖమో, లేక తను పేర్చిన కత్తుల వంతెనలో తన కాళ్లే తెగిపడినందుకు సంతోషమో, మరి క్షేమంగా గదిని చేరిన హిమాని చిట్టిల్ని చూసి మరణ యాతనతోనే మౌనంగా అశ్రువుల్ని చిందించాడు. పొరపాటో లేక తొందరపాటో నేను దుశ్చరిత్రుణ్ణయ్యాను. పొగచూరిన మనసును ఆలస్యంగానైనా ప్రక్షాళనం చేసుకుని మీ దృష్టిలో మంచివాడిగానే మిగిలిపోవాలని ఇంత సాహసం చేశాను. చెక్కు చెదరని నా విశ్వాసాన్ని ఇలా నిరూపించుకునే అవకాశమిచ్చిన ఆ దేవుడికి అంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డానీ కోరలు రుద్రయ్య కంఠనాళాల్ని వెలికిలాగాయి. అది చూడ్డానికి హిమాని స్పృహలో లేదు. కాని చిట్టి నీళ్లు నిండిన కళ్ళతోనే పైకెగిరి కిటికీల నుంచి చూస్తున్నాడు. ప్రాణం పోయిన రుద్రయ్య చెయ్యి కూడా లేచి నిలబడే ఉంది, చిట్టిని బయటకు రావద్దని హెచ్చరిస్తున్నట్టుగా. ఆ చేతిని చూసిన చిట్టికి దిగకు నాన్నా అంటూ అమ్మ చివరిగా చెయ్యెత్తి వారించిన సన్నివేశం గుర్తుకొచ్చింది. చిట్టి ఇప్పుడు ఏడవడం లేదు. నాన్న గుండెలపై కూర్చుని రక్తం తాగుతున్నట్టనిపిస్తోన్న డానీనే రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. అప్పుడు టైం మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. కన్నన్ ఒక దేవుడిలా హఠాత్తుగా ప్రత్యక్షమై తన ప్రాణాలు కాపాడిన అతన్ని విభ్రమంగా చూస్తున్నాడు మహర్షి. అప్పుడెప్పుడో రంగూన్ నుంచి కుటుంబంతో సహా ఇండియా వచ్చిన కన్నన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాక ఊళ్ళో ఆశ్రయాన్ని పొందింది మహర్షి సహాయంతోనే. ఒక ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయాడు. ఇంచుమించు పిచ్చివాడిగా మారిపోయాడు. అప్పుడతన్ని ఓదార్చి మనిషిని చేసింది మహర్షే. ఆ తర్వాత కన్నన్ గురించి మహర్షికి తెలీదు. కొందరు ఊళ్ళోనే ఉన్నాడన్నారు, మరికొందరు స్థిమితం లేకుండా ఊరూరా తిరుగుతున్నాడు అన్నారు. కన్నన్ మతి భ్రమించిన మనిషిలా ఊళ్ళు తిరిగిన మాట నిజమే అయినా చివరికి ఊరికి దూరంగా ఈ పాడుబడిన ఇంట్లో సెటిల్ అయిపోయాడు.
నీ రుణమెలా తీర్చుకోను కണ്ണన్. కృతజ్ఞతగా కണ്ണన్ని చూశాడు మహర్షి. అంత మాట అనకండి బాబు. ఇప్పుడు నేను చేసింది రుణం తీర్చుకునే ప్రయత్నమే అన్నాడు వేదాంతిలా. బాబూ, తెలుసో తెలీకో ఒక పాపంలో భాగస్వామినై ఎన్నాళ్ళు కుమిలిపోతున్నవాణ్ణి. అందుకే మీ దయాభిక్షతో ఇక్కడ నీడ పొందగలిగిన నేను ఒక చిన్న మంచి పని చేసైనా నా పాపాన్ని కడిగేసుకోవాలనుకున్నాను. ఆ అవకాశం ఇలా దొరికింది. కళ్ళ నుంచి నీళ్లు రాలుతుంటే నేలరాలిన కుక్కల్ని చేరి వాటి సమీపంలో చెతికిల పడిపోయాడు ఉద్విగ్నంగా. మహర్షి భావరహితంగా వింటున్నాడు. బాబూ, తప్పు చేసిన నేను నిశ్శబ్దంగా ఇన్నాళ్ళు కనిపించని దేవుడి ముందు క్షమార్పణలు చెప్పుకునేవాణ్ణి. ఇప్పుడు మీరు కనిపించారు. వెక్కిపడుతున్నాడు. మహర్షి ఆప్యాయంగా అతని భుజంపై చేయి వేశాడు. నన్ను చెప్పనివ్వండి బాబూ. బాబూ, మీకు తెలుసు కదూ, నాకీ ప్రపంచంలో అతి ప్రియమైన పిచ్చి నేస్తాలు ఈ విశ్వాసపాత్రమైన జంతువులు. అందుకే డిపార్ట్మెంట్లో ట్రైనర్గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాను. కారణం, నేను డాగ్స్ని నోరులేని జంతువులుగా చూడక మనసున్న మంచి ప్రాణులుగా భావించడమే. అంతగా కలిసిపోయాను. ఒక్క క్షణం ఆగాడు. ఏ స్మృతి శకలమో మెదిలినట్టు. నా కుటుంబం కడతేరిపోయింది. నేను పిచ్చివాణ్ణైపోయాను. దాంతో నేను నా ఇంట నా ప్రాణాల్లా పెరిగే ఈ పిచ్చి ప్రాణుల మీద కాస్త అశ్రద్ధ చూపాను. పింకీకి ర్యాబిస్ వచ్చింది. బాబూ, పింకీ ఇంతప్పుడు నా ఇంటికొచ్చింది. నల్లగా బొద్దుగా కొంచెం పసుపు రంగు కళ్ళతో ఎంత ముద్దొచ్చేదనుకున్నారు? పిచ్చిముండ, నన్నెంత ఓదార్చేది బాబూ. అలాంటి పింకీకి నా మూలంగా పిచ్చి పట్టింది. అంటే సకాలంలో నేను వ్యాక్సిన్ ఇప్పించకే. నిజానికి బాధ్యత తెలిసిన మనిషిగా పింకీని చంపేయాలి. అది సాధ్యం కాని నాకు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ నా ముద్దుల తల్లిని వదులుకోలేకపోయాను బాబు. దాని చావుకి ఎదురు చూస్తూ మా ఇంటి ప్రాంగణంలోనే దాన్ని కట్టేసి కంటతడి పెట్టుకునేవాణ్ణి. అలాంటి పరిస్థితిలో ఒకనాడు త్యాగి కంటబడ్డాను. బెదిరించాడు. ర్యాబిడ్ డాగును అలా పెంచడం నేరమని పోలీసులకి తెలియపరుస్తానని కాళ్లావేళ్లా పడ్డాను. అయితే ఒక షరతు పెట్టాడు. రోజు తనకు పింకీ నోట్ నుంచి కారే సెలైవా కావాలని, ఓ ఫ్రెండు వెటర్నరీ సైన్స్లో పరిశోధన చేయడానికి అది ఉపకరిస్తుందని. నిజానిజాలతో పని లేకుండా ఉన్మాదిలా తలూపాను. పైగా చేతులకు గ్లౌస్ తొడుక్కుని రోజూ చిన్న సీసాలో పట్టిచ్చేవాణ్ణి. ఆ తర్వాత కానీ నాకు తెలియలేదు బాబు, త్యాగి అది వాడింది తన భార్యని చంపడానికే అని. వృద్ధకంఠంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. బాబు, ఆ రోజు అంటే సుస్మితమ్మ అంత్యక్రియలు జరిగిన రోజు శ్మశానం నుంచి డానీ పరిగెత్తుకొస్తుంటే వణికిపోయాను. నిజం ఎక్కడ బయటపడుతుందో అని. మీరు వెంట రాలేదు. కానీ డానీ ఈ ఇంటి ఆవరణలోకొచ్చింది. పింకీ కళేబరాన్ని బయటకు తీసింది. అడ్డమొచ్చిన నా తక్కిన డాగ్స్తో పోరాడి మరీ వెళ్ళింది. డానీకే నోరుంటే ఆ రోజే నేను త్యాగి చేసిన తప్పుతో చట్టం కోరలకు బలయ్యేవాళ్ళం. ఆ తర్వాత మరింత కుంగిపోయాను బాబు. ఉన్మాదిలా మారిన నేను మిగిలిన 5 కుక్కలకి ర్యాబిస్ వచ్చే వరకు గుర్తించలేకపోయాను. గుర్తించాక ఎప్పట్లాగే నిస్సహాయంగా ఉండిపోయాను. కారణం, మీలాంటి ఒక దేవుడిపై అఘాయిత్యం చేసే అవకాశం ఉందని ఊహించలేక. కണ്ണన్ కళ్ళల్లో నీటి పొరల వెనక ఎరుపు జీరలు చోటు చేసుకున్నాయి. బాబూ, త్యాగి ఎంత దుర్మార్గుడు అంటే తన భార్యకు సెలైవా రాస్తూ అతడింటి నౌకరు నరసింహకి పట్టుబడి చివరికి అతన్ని చంపి ఈ ఇంటి పెరట్లోనే సమాధి చేశాడు. శిలలా నిలబడిపోయాడు మహర్షి. నరసింహ ఊరెళ్ళాడని తనను మభ్యపెట్టిన త్యాగి చివరికి ఇంతటి ఘాతుకానికి పూనుకున్నాడు అంటే అలాంటి వ్యక్తితో స్నేహం చేసి అణు మాత్రమైన అతడి అసలు రూపాన్ని గుర్తించలేకపోయినందుకు చివరిసారిగా సిగ్గుతో తల వంచుకున్నాడు. కണ്ണన్, త్యాగిలాంటి ఒకడు ఇన్ని దారుణాలు చేస్తూ కూడా ఎన్నాళ్ళు తప్పించుకోగలిగినప్పుడు నువ్వు చేసిన నేరం ఏపాటిది? ఏ సెంటిమెంట్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నా అతను నిజమైన నేరస్తుడు తప్ప నువ్వు కాదు. వస్తాను. అతని వైపు సానుభూతిగా చూసి వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగాడు. బహుశా త్యాగి కథ ముగిశాక మళ్ళీ నిన్ను కలుస్తాను. మహర్షి వడివడిగా నడుస్తుంటే నీళ్లు నిండిన కళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోయాడు కണ്ണన్.